దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు అనే మాటలు ఎంచుకునే ముందు దేవునికి ఆరాధిద్దాము, దేవుని స్తుతిద్దాము.
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు మన మధ్యన ఉన్నాడు. మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని దీవిస్తున్నాడు. ప్రతి పరిస్థితుల నుండి దేవుడు ఆదరిస్తున్నాడు. అందరి బట్టి దేవుడు మహిమపరుస్తూ దేవుడు పేరు పెట్టిన బిడ్డలుగా మనం ఉన్నామా లేదా అనే విషయాలు మనము నేర్చుకున్నాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటున్నాం మనము. చూడండి, దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. దర్శనం మీద, పిలుపు మీద వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చాడు దేవుడు. మనుషుల వల్ల నేను ఏమాత్రం ఇలా లేను, కానీ దేవుని వల్ల మాత్రం ఇలా ఉన్నానని ఈరోజు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ప్రూఫ్ అన్నమాట. పేరు పెట్టి పిలిచాడా లేదని చెక్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు చెక్ చేసుకో అని చెప్పి. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చాడు. ఎవరు లేరు అని అంటే ఒంటరిగా వాడిని 1000 మందిగా చేస్తానని మాట్లాడాడు. 60:22 వచనంలో దేవుడు పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ కథ మొత్తం మారిపోతుంది అనమాట. ఆ విధంగా అది మనం పాట పాడుకుంటూ ఉంటాం కదా, ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. అలా తెచ్చుకుంటాడు దేవుడు. కాబట్టి దేవుడు పేరు పెట్టి నన్ను పిలిచాడా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. 25 సంవత్సరాలు అవుతుంది నన్ను దేవుడు పేరు పెట్టి నన్ను పిలిచి. 1999లో నన్ను పిలిచాడు, అభిషేకించాడు. దేవుడు మరి ఈ విధంగా వాడుకుంటున్నాడు మా ఏరియా. ఓకే అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, గుడ్డి వారికి చూపునివ్వడానికి, మరి చెడిపోయిన వాళ్ళకి, మరి బంధకాలంలో పేదలకి సువార్త మనం ప్రకటించడానికి దేవుడు అభిషేకించాడు. యెషయా గ్రంథంలో ఉంది, లూకా సువార్తలో ఉంది, లూకా 4వ అధ్యాయం ఉంది, యెషయా 61వ అధ్యాయము 1-3 వచనాల్లో ఉంటుంది. మరి యెషయా గ్రంథంలో కూడా ఆ గురుడి వారి విషయంలో మరి నేను మనం చెప్పుకున్నాను. అంటే ఆత్మీయమైన గుడ్డితనం దేవుడు మరి ఆ విధంగా సూటిగా ప్రతి విషయాలు కూడా దేవుడు మాట్లాడుతా దేవుడు ఆదరించే దేవుడు. అందుకే నీవే చాలు దేవా అనేసి మనం ఎందుకు పాట పాడుతున్నామంటే దేవుడు ఆ విధంగా మనల్ని ఓదార్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. దేవుని గురి వద్దకే మనం పరిగెట్టాలని నిన్న మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి అటు విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇర్మియా భక్తుడు కూడా చెప్తున్నాడు ఏంటంటే, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచిన వారికే ఇస్తాను అంటున్నాడు. ఆయనకు తోచాలి, ఎందుకంటే ఆయన మాట పేరు పెట్టి పిలిచినప్పుడు మనం పలకాలి, ఆ మాటలు ఏంటో వినాలి. ఆ వినేసి పక్కన పెట్టేయడం కాదు. దాని ప్రకారం ఆయన ఏ ప్రణాళిక మీద మనల్ని భూలోకంలో సృష్టించుకున్నాడో ఆ విషయాలు గమనించి దేవునితో కలిసి నడవాలి. హానోక్ గారి కోసం చెప్తున్నాం. హానోక్ గారితో మనం నడిచాము. మనం అలాగా నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. 365 రోజుల దగ్గర 365 సంవత్సరాల దగ్గర నడిచాడు ఆయన దేవునితో. 95 సంవత్సరాలకి దగ్గరలో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. అలా పిల్లలు కంటూ దేవుని కుటుంబాన్ని చూస్తా దేవుని రాజ్యంలో ఆయన మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు.
మనం కూడా ఈ తరంలో మరణం అనేది లేకుండా మరి పునరుత్థానము అంటే మరి మనం ఎవరైతే పునరుత్థానము లేకపోతే నిరీక్షణ మనకి లేదనమాట. పునరుత్థానం అనేది లేకపోతే నిరీక్షణ అనేది లేదు. కాబట్టి పునరుత్థానం అంటే ఒక వ్యక్తి చనిపోయి బ్రతికి మరి ఇంకా చావు లేకుండా అలాగ మనతోనే ఉంటాడు కదా, అలా అది దాన్ని పునరుత్థానం అంటారు. దేవుడు మన మధ్యన అందుకే మనతో ఉండి మాట్లాడుతున్నారు. పునరుత్థానం ఆయన సమానం ఒకటి ఖాళీగా ఉంది భూలోకం అంతట్లో కూడా. అలాగే మనం మరణము అంటే నరకం అనమాట. నిత్య మరణం అంటే శాశ్వతమైనది అది అంటారు, కానీ శాశ్వతమైనది మరణం కాదు. శాశ్వతమైనది జీవం అంటే యుగాలు దేవుడితో ఉంటాం మనం. మరణం లేదు. పునరుత్థానం వల్ల దేవుడు ఆయన చనిపోయి మానవాళి రక్షణ కోసము, మానవాళి పాపక్షమాపణ కోసము అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. వేద గ్రంథాల్లోని, బైబిల్లోని, అన్నిట్లో కూడా ఉంది, రాశాడు దేవుడు. మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. కానీ అర్థమయ్యేలాగా చెప్పేవారిని దేవుడు కొంతమందిని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన నేర్పిస్తాడు, ఆయన మాట్లాడతాడు, పాట ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నారు. వాక్యమే దేవుడై ఉన్నాడు అని యోహాను సువార్త 1వ వచనంలో ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. అంటే ప్రపంచమంతా మొదలవక ముందు నుంచి ఆ దేవుడు ఉన్నాడు. కాబట్టి 1 యోహాను 1వ అధ్యాయంలోని 1 యోహాను పత్రిక, ఇందాక చెప్పింది సువార్త, యోహాను సువార్త. ఇదేంటంటే పత్రిక. 1 యోహాను 1వ వచనంలో జీవవాక్యముల గురించి, ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా దేన్ని చూచితమో, ఏది నిదానించి కనుగొట్టమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేయుచున్నాము. పేరు పెట్టి పిలిచినప్పుడు మనము అలాగా తెలియజేయగలము. దేవుడు మనల్ని టచ్ చేస్తాడు. దేవుడు తాకిడి తెలుస్తుంది. మనం పరిశుద్ధంగా అందుకే ఉండాలి. పరిశుద్ధంగా ఆత్మ శరీరము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. 45వ వచనంలోని దాచబడిన ధనాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. అంధకారంలో రహస్యము దగ్గర ఉన్నది. ఆ ధనాన్ని ఎవరికి ఇస్తాడని అంటే, ఎవరైతే ఆ వాక్యం అనే దేవుడు కలిగి ఉంటారో, ఏదైతే వాళ్ళకు చూశారో, తాకి చూశారో, కళ్ళారా చూశారో, చెవులారా విన్నారో, అవి విషయాలు భూది గంతముల వరకు సాక్ష్యంగా ఉండాలన్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. దేవుడు మాట్లాడతాడనే విషయం తెలియదు. చనిపోతే దేవుడితో యుగాలు మనం ఉంటామని తెలియదు. చనిపోతే గాలి అయిపోతారో, ధూళైపోతారో, వాళ్ళు ఏమైపోతారో మనకేంటి తెలుసు. చచ్చిపోతా అప్పుడు చూడొచ్చులే అని అంటాడు సాతాను కూడా, అలా బోధిస్తాడు. కానీ అందుకనే పేరు పెట్టి కొంతమందిని పిలిచాడు ఇశ్రాయేలు దేవుడు. అలా పిలిచి దేవుడు ఏం చెప్తున్నారు, అధిక బలము చేతను, చాచిన బాహుల చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించానని చెప్తున్నాడు. అని సృజించి వాటిని న్యాయమని నాకు తోచిన వారిగా ఎవరికి ఇవ్వాలని న్యాయమని ఆయనకి అనిపిస్తాదో, అంటే పేరు పెట్టి పిలిచినప్పుడు పలకాలి, నెక్స్ట్ పని చేయాలి, ఆయనకి ఇష్టంగా నడవాలి. అందుకనే 1 యోహాను 3:21 ఆయనకి ఇష్టమైనవి చేసినప్పుడంట నువ్వేది అడిగితే ఇస్తానంటున్నాడు. అలాగే యోహాను 15వ అధ్యాయంలో ఉంటుంది, 15:7లోనే నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే మీరు ఏది అడిగితే నేను ఇస్తానంటున్నాడు. అది క్రమము లేకుండా యేసునామములో నీకు దొరికిపోవుగాక, యేసునామములో నీకు అలా చెయ్యాలిగాక, అలా చేస్తే యేసునామములో అలా చేస్తే దేవా నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగట్లేదా, నీ నామంలో అద్భుత కార్యాలు మేము ఇలా చేయలేదా అంటే, అక్రమం చేయవాలని పోండి మీరు అలా నాకు తెలియదు అంటాడు. అలాగ ప్రార్థనలో చేయకూడదు, అక్రమం కింద లెక్క వస్తుంది.
దేవుడికి అలాగా అటువంటి వారి విషయంలో ఈ ధనం ఇవ్వడంట. మరి భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించాను, ఎవరికి ఇచ్చిన న్యాయం అని నాకు తోచునో క్రమంగా వెళ్ళిన వాడికి, క్రమంగా బుద్ధిగా దేవుని మాటలు విని ఉదక స్నానం చేయించుకొని దాని ప్రకారం నడుస్తారు ప్రభా అని ఒక తీర్మానం చేసుకొని దేవునితో మాట్లాడుకొని దేవుడు ఇంకా నాకు ఈ జాబ్ ఇస్తాడు కదా అని ఆయన మాటలకి ఎదురు చూసేవారు. దేవుడు మాట ఇచ్చినా సరే అది నెరవేర్పు జరుగుతుందని నమ్మి విశ్వసించి నిరీక్షించిన వాళ్ళకి ఇస్తాడు. నమ్మకుండా అవిశ్వాసం ఉండి దేవుడు మాట్లాడలే, ఎప్పుడో మాట్లాడాడు, ఇప్పుడు వరకు కూడా ఏం చేయలేదు అన్నట్టు నువ్వు అవిశ్వాసం ఉన్నావు అనుకో, సనుక్కుంటున్నావు అనుకో. ఇశ్రాయేలు ప్రజలు అలాగే సనిగారు. ఎంత దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు సనిగినందుకు వారు కానాను దేశం చేరలేకపోయారు. అలా సనిగిన వాళ్ళు మార్గమధ్యంలోనే దేవుడు సంహరించాడు, అంటే చంపేశాడు. అంత కోపం వస్తుంది. నువ్వేదో నేను చేస్తానంటే నువ్వు అసలు ఏటో మాట్లాడతావు కానీ ఏమీ చేయవు, నువ్వు ఎప్పుడు చేస్తావు అని చెప్పి నువ్వు మాట లేకుండా ఉండి నువ్వు అలాగ అదార్తి చూపిస్తుంటే 4 తంతారా లేదా పట్టుకొని? పిల్లలు తంటారా? పెద్దోళ్ళు అయితే గసులుతారా? వాళ్ళతో మాట్లాడరు కదా, వాళ్ళు ఫోన్లు ఎత్తారు. చెప్పిన మాట ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే ఏంటవుతారో, చచ్చిపోతారా లేదా? ట్రాఫిక్ లైట్ వస్తున్నా సరే గ్రీన్ లైట్ వెళ్ళినా కూడా వెళ్ళాలి, రెడ్ లైట్ వేసి నువ్వు ఇంకా అటు ఇటు పరిగెడుతున్నావు అనుకో, చేస్తావా బతుకుతావు? అందరూ కలిసి తంతారా లేదా? చేస్తావా బాబు, నువ్వు చేస్తావా మనం చెప్తావు అని. అలాగే ఉంటుంది. అక్రమం చేయాలరా కొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నది పదాజ్ఞలో. ఆయన మాటలు పదాజ్ఞలో ఉంది అన్నమాట. ఆయన మాటలు వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అది వ్యర్థంగా పలకకూడదు అని ఆర్డర్ ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆయనకి తోచిన వారికి ఆయన ఇస్తాడట. ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయించున్నాను, అతని సేవించుటకే భూజంతువులు కూడా అతను వశము చేయించున్నాను. మాట వినలేదు, అందుకనే ఆ నెబుకద్నెజరు వశము చేశాడు. గవర్నమెంట్ ఏంటి, కుటుంబాలు ఏంటి, ఏదైనా సరే బాధ వస్తేనే బోధర్థం అవుతుందని అలా వశము చేస్తాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని అలాగా నెబుకద్నెజరు వశము చేశాడు దేవుడు. కాబట్టి సాతానికి నేను అప్పచెప్పుతాను, నువ్వు నాకు చోటు ఇవ్వకపోతే అని చెప్పి, నా కోసం నీకు టైం లేదు కదా, అందుకే నీకు సాతానికి అప్పచెప్తాను. పిల్లల్ని కూడా తల్లి ఇలాగా చక్కలు వేసుకొని అన్నం పెట్టారు, బూచి 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 అనుకొని తినిపిస్తూ ఉంటారు. అందుకే ఎందుకంటే వెంటనే దేవుడికి అడవరు, దేవుడు ప్రేమిస్తారు కదా, కాబట్టి దెయ్యానికి అప్ప చెప్పేస్తారు కదా తల్లి కూడా. అది ఎందుకంటే ఆ జ్ఞానం మరి ఎలా వచ్చిందో తెలియదు, ఆ నోటి నుంచి ఆ మాటలకు వస్తాయి. నేనైతే అలాగ అనలేదు నా పిల్లల్ని. దేవుని పోలికలో దేవుని గుణాలతో నేను పెంచుతాను అని నేను పెంచాను. అలా దేవుడు రాజ్యంలో ఒకడున్నాడు, ఇంకొక అమ్మాయి చక్కగా మధ్యప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇప్పుడైతే దేశములన్నింటినీ నా దాసుడు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయించున్నాను, అతని సేవించుడికే భూజంతువులు కూడా అతను వశము చేయించున్నాను. జంతువులు కూడా అతను వశం చేశాడంట. నెబుకద్నెజరు రాజు చేతిలో ఉన్నారు వాళ్ళు. జంతువులు కూడా ఆ మాట వినాలి. కాబట్టి దేవుడు మాట వెళ్ళేటప్పుడు రోమా 1:24 సాతానికి నేను అప్పచెప్తాను అని ఉంది. మొదటి దశలోని పత్రిక 4 12 మోసపుచ్చే ఆత్మకు అప్పచెప్తానని ఉంది. దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి, దేవుని మాట వెళ్ళలేదు కాబట్టి నేను భ్రష్ట మనసుకు నేను అప్పచెప్తున్నాను అని ఉంది. రోమా 1:28 మనం చాలాసార్లు మాటలు చెప్తున్నాము. ఎందుకంటే దేవుడు పేరు పెట్టి దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ విషయాలన్నీ. ఎందుకంటే అలా ఉండద్దు, నేను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు పలుకు, నాతో మాట్లాడు అని అంటే నువ్వు ఏదో పాటలు వినుకొని, ఏదో మాటలు వినుకొని, మనుషులతో మాట్లాడుకొని, ఫోన్లో మాట్లాడుకొని, టీవీలు చూసుకొని అర్ధరాత్రి వరకు 2 గంటల వరకు 3 గంటల వరకు నువ్వు అవే చూసుకొని రీల్స్ చూసుకొని ఉంటే దేవుడు మాట్లాడు. దేవుడికి చోటు లేదు కదా, నీ హృదయంలో దేవుడికి చోటే లేదు.
చీకటి అంతా కమ్మేస్తుంది ఒంటి నిండాన. ఆ శరీరానుసారమైన మనస్సు ఏర్పడుతుంది. అది ధర్మశాస్త్రం లోబడనేరదు. అందుకనే ఇటువంటి మాటలు వాళ్ళకి గ్రహించలేరు, అర్థం అవ్వదు. చచ్చిపోతే అప్పుడు చూడొచ్చులే అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు మనల్ని ఇష్టపడి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మరి యెషయా 42:6-7 వచనాల్లో గురుడితనం అనమాట. దాన్నే గురుడితనం అంటారు. తెలియదు, పేరుకి నమ్ముకోవడమే. కానీ దేవుడు హృదయంలో ఉన్న వేదన, దుఃఖము ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, మనం చనిపోతే ఎలా ఉంటాం, మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా ఉంటే దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఉన్నాయి. సంవత్సరం డిసెంబర్ వచ్చేస్తుంది, ఇప్పుడు జనవరి 1 వస్తుంది, అప్పుడు వాగ్దానాలు అన్ని గుర్తొస్తాయి, అప్పుడు తీర్మానాలు అన్ని చేస్తూ ఉంటారు. కానీ సంవత్సరం అంతా కూడా మనం దేవుడు వాగ్దానాల కోసం ప్రార్థన చేయాలి. దేవుడికి నచ్చినట్టుగా మనం ఉండాలి. అందుకే నాకు తోచిన వారికే నేను ఇస్తాను అంటున్నాడు. అక్కడ ఇర్మియా మా భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇందాక మనం చూసాము. నాకు తోచిన వారికే, ఎవరైతే నా మాట వింటారో వారికే అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనకి దేవుడు అందరినీ ఆశీర్వదించడానికి దేవుడికి ఇష్టమే. కానీ దేవుడు మాట ఎవరు వింటున్నారు అది చూస్తాడు. సామెతలు 15 వచనంలో మరి యెహోవా కన్నులు ఎలా ఉంటాయట? యెహోవా కన్నులు మంచివారి మేడను చెడ్డవారిని చూస్తూ ఉన్నాయట. నువ్వు నిద్రమొద్దుతో ఉన్నావు, నువ్వు కళ్ళు మెటకరించుకొని నాకు ఆశీర్వాదాలు కావాలని దేవుని దగ్గర చాలా ఆసక్తిగా కూర్చున్నావు, నిర్లక్ష్యంగా కూర్చున్నావు, మత్తు కలిగిస్తాడు సాధారణంగా. అందుకనే విశ్వాసులకి పొత్తు కుదరదు అంటున్నాడు. మనం పరిశుద్ధంగా లేకపోతే ప్రమాదం. అది వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందని పడుకోకూడదు, అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు చుట్టూనట్టు నేను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతూ ఉంటాడు. అందుకని గర్జించే సింహంలాగా వాడు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన. మెలకువ కలిగి ఉండడాన్ని ప్రార్థన అంటారు. దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన అంటారు. కాబట్టి 2 కొరింథీయులు 7:1 ప్రియులారా అని పిలుస్తున్నాడు మనల్ని దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రియులారా. మనకి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి వాగ్దానం ఏంటి ఇచ్చాడు? పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. నేనే యెహోవాను అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవడం దేనికి? అనేక మందికి నువ్వు చెప్తున్నావా లేదా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టడానికి తన సొంత కుమారుని భూలోకాన్ని తీసుకొచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వల్లనే పుట్టాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మానవాళికి పాపక్షాపన వచ్చింది. ఆయన ప్రాణం పెట్టినంతగా నిన్ను నన్ను ప్రేమించాడు అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో, అలా ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, మన మధ్యలో ఉన్నాడు. మన కోసం దేవుని యొక్క సింహాసనం దగ్గర ఆయన ఆశీనుడే మన కోసం, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఇచ్చాడు. ఆయన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు అని అందుకే చెప్పారు. రామ 8:9 ఆయన పొందుకున్నాకే ఇవన్నీ అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం బోధించలేము. మొత్తం 10:20 ఉంటుంది. నేను వచ్చి బోధిస్తాను. ఎవరైతే అలా ఉంటారో, పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే పిలుపుకు దర్శనానికి దేవుడు మాటలు వింటారో వాళ్ళ ప్రియులారా. మనకి వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరములకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటూ అంటున్నాడు. అలా పవిత్రులుగా చేసుకున్నప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడనే విషయము దేవునికి గుర్తుండి ఆయన మాట ఏంటంటే
కూడా తెలుసుకున్నట్లు ఆయన ఏం చేస్తాడంట, అందరూ కూడా తెలుసుకుంటారు, నేను పిలిచాను నా బిడ్డ అని అందరూ తెలుసుకుంటారు. తెలుసుకునేలాగా ఆయన దీవిస్తాడంట. ఎలా దీవిస్తాడంట? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనము నీకు ఇస్తాడట. నీకొద్దా? మనకు కావాలి అంటే మనం పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ప్రార్థన, సహవాసము, రొట్టె విడిచినది ఎడతెగక ఉండాలి. ఎడతెక్కున్నప్పుడు నీ కథ మొత్తం మార్చేస్తాడు. ఆయన ఏమైనా చేసేస్తాడు. నువ్వు ఆశ్చర్యపడిపోతావు. నా సాక్ష్యం అది. నాతో దేవుడు మాట్లాడిన మాటలు అవి. యెహోవాను విసర్జించి ఉన్నప్పుడు అటువంటివి జరగవు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిదిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోరిదిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకలో నవ్వుదురు అంటున్నాడు. యెషయా 65:12 ఆయనకి ఇష్టం లేని చేసినప్పుడు మరణము ఎల్లుబడి చేస్తుంది మనిషి. ఆయనకి ఇష్టం లేని చేసినప్పుడు ఏమి దొరకవు. ఇష్టం లేకుండా చేస్తున్నారో లేదో నీకు తెలియకుండా యేసు నామములో స్వస్థతలు, యేసు నామములో నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేయొచ్చా? అక్రమం చేయాలని పుణ్యం ఇష్టం నువ్వు కావాలని వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించావా? దేవుడు ఇస్తాడట రహస్యమైన స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమునట దేవుడు ఇస్తాడట. మరుగైన ధనాన్ని నీకు ఇస్తానంట. నీ సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకునే ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని అంటున్నాడు. దేవుడు ఎరిగినప్పటికీ కూడా అలాగే పేరు పెట్టి పిలిచి బిరుదులు ఇచ్చాడంట. నా సేవకుడని యాకోబు అని చెప్తున్నాడు. అలాగే ఓర్చుకుంటున్నాడు దేవుడు. ఓర్చుకొని మనం ఇలాగ ప్రాణాలతో ఉండడానికి ఇంత మోతా తుఫాను మరి వచ్చినప్పటికీ అలా సజీవుల్లో లెక్కలో మనల్ని ఉంచుతున్నాడు, అలాగా పోషిస్తున్నాడు. అలాగ మనల్ని ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో, ఆశీర్వాదంతో, ఆనందంతో ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు అని కన్ఫామ్గా చెప్తున్నాడు. అలా మనం చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే ఎవరు ప్రాణం పెట్టలేదే, ఎవరు పరిశుద్ధంగా జీవించలేదే, ఎవరు ప్రాణం పెట్టేసి మళ్ళా మొదట ఆయన లేచి ఆయన పునరుద్ధారుడయ్యి ఆయన తండ్రి కుడి పార్శ్వం నుండి దేవుని బిడ్డలు పేరు పెట్టి పిలిచి పరిశుద్ధంగా ఉన్న పరిశుద్ధుల కోసం నేను విజ్ఞాపన చేస్తున్నానని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను అందుకే మనకి ఇచ్చాడు. ఆయన రాకడలో మనం ఎత్తగబడే గుంపుగా, రహస్య రాకడలో ఆయన వస్తున్నప్పుడు ఆయన ఆ రాకడలో మనం ఎత్తబడే గుంపుగా మనం ఉండాలని ఆశపడుతూ మరి ఇవన్నీ అర్థమయ్యే విషయాలు చెప్పడానికి దేవుడు ఇక్కడ యెషయా ద్వారా ప్రవచించారు. ఏంటంటే యెషయా 42:6-7 విషయంలో దేవుడు నాతో మాట్లాడి ఈ దర్శనం పిలుపు ప్రకారం దేవుడు ఈ విధంగా తీసుకొని వచ్చారు. 25 సంవత్సరాల నుంచి నన్ను దేవుడు సేవలో నడిపిస్తున్నాడు. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచాడట. నువ్వు నీతిగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఉంది 7:1 ఆ నీతి విషయంలోనట ఎలా ఉన్నాడట? నీతి విషయంలో మనము ఎలా ఉండాలి? నన్ను నీతి విషయంలో యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నేను చేయి పట్టుకొని ఉన్నాను. నీతి విషయంలో మనం చెయ్య పట్టుకున్నాడు. పిలవమే కాదు, మనం వింటే ఆయన చేయి పట్టుకుని ఉన్నాడట. చేయి పట్టుకొని ఉండి ఏం చేశాడంట?
చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను అంటున్నాను. అన్య జనులకు నేను వెలుగుగా నేను నియమించాను అని చెప్తున్నాను. అన్య జనులకు మనల్ని వెలుగుగా చేశాడు. పేరు పెట్టి పిలిచినందుకు మనం వెలుగు సంబంధంగా ఉంటాము. చీకటి సంబంధంగా మనం ఉండలేమో అలాగా ఉన్నందుకు దేవుడు అందులో గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయము. అలా పేరు పెట్టి పిలిచారు అని అంటే ఎవరిని పిలుస్తారు? గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది. చాలా మంది మరి గుడ్డి వారి కన్నులు తెరవడానికి దేవుడు అభిషేకించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక చూడండి. అందరూ కూడా గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సాతానుడు ఏం చెప్తాడంటే స్త్రీలు బోధ చేయకూడదు, అది యూదా స్త్రీలు ఆ విధంగా సిచ్యుయేషన్ బట్టి దేవుడు మాట్లాడకూడదు అన్నాడు. అంతేగాని బోధించకూడదు అని అక్కడ లేదు. కాబట్టి స్త్రీలు అన్నింటిలో కూడా దేవుని సేవలో అన్నిట్లో కూడా నెంబర్ 1గా ఉన్నది స్త్రీలే. స్త్రీలే ఈ పునరుత్థాన వార్తను ప్రకటించమని దేవుడు చెప్పారు. శిష్యులందరూ దాక్కున్నారు. కాబట్టి ఆ మెసేజ్ ఒక డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్త్రీలు ఎలా వాడబడ్డారు అని చెప్పి. కాబట్టి ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే క్రీస్తు ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం అంటే వారసులై ఉన్నారు. వారసులై ఉన్నాం మనం, దేవుని వారసులు. కాబట్టి దేవుని వారసులుగా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దేవుని బిడ్డ నిన్ను నన్ను మతం కులం భేదం లేకుండా, స్త్రీ పురుషుల భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా మేడగద అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మేడగద అనుభవం అపోస్తల బోధ తెలియలేని వాళ్ళకి ఏమి అర్థమవుతుంది. అందుకనే గుడ్డివారి కన్నులు తెరుచుటకును ఒక సాతాను బంధకాలు ఉన్నాయి. వాక్యం తెలియక పరిశుద్ధాత్మ పొందుకోక పిలుపు దర్శనం లేకుండా వచ్చిన వాళ్ళకి ఏదో చెప్పేద్దాము అనే ఉంటుంది. కానీ దేవుడు భయం ఏంటంటే కఠినమైన తీర్పు ఉంటుంది. భయం కూడా ఉండకుండా బోధకులకి కఠినమైన తీర్పు ఉంటుంది. 3:1 ఉంటుంది కఠినమైన తీర్పు. ఆ తీర్పు కూడా భయపడకుండా మరి అటువంటి విషయాలు మనము చెప్పకూడదు. కాబట్టి యోహాను 1వ అధ్యాయము 17వ వచనంలో యోహాను 10 కొన్ని విషయాలు ఉంటాయి అక్కడ. యోహాను 17వ అధ్యాయం 11వ వచనం 20 మళ్ళీ 11వ వచనంలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. చూడండి యెషయా అలా ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి ఒకసారి. గలతీలు 3వ అధ్యాయంలోనే దాని విషయాలన్నీ కూడా రెఫరెన్స్గా ఉంటాయి. గలతీలు 3వ అధ్యాయము 28, 29 ఉంది కదా. అక్కడ చూస్తే యోహాను సువార్త చూడండి. గలతీలు రాసిన పత్రికలోని మనం ఇప్పుడు చూసాం కదా 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో యోహాను సువార్త 11:17 నేను ఇతరుల లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నాలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వీరిని
కాపాడము అని పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రార్థన చేపిస్తున్నాడు. ఎక్కడ? యేసే సింహాసనం తండ్రి కుడిపార్శ్వం నుండి మరి ప్రార్థన చేయిస్తున్నాడు వీళ్ళ కోసము. అంటే పేరు పెట్టి పిలిచి దేవుడు పరిశుద్ధాత్మతో నింపి దేవుడి పిలుపు దర్శనానికి లోబడి వచ్చిన వారి కోసము నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన దేవ తండ్రి మనము ఏకమయుడులాగన వారు ఏకమయుడున్నట్లు, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమయుడులాగన వాళ్ళతో మనము కూడా, అంటే పేరు పెట్టిన పిలిచిన పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు కూడా ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందును వారిని కాపాడను. పేరు పెట్టి పిలిస్తే విన్నారు కదా, అందుకని వాళ్ళని కూడా కాపాడు అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అది యోహాను సువార్త 17:11 ఉంది. ఇప్పుడు గలతీయులు 3:28-29లో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. అంటే అర్థం అది. దేవుడు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళందరి కోసం కూడా దేవుడు ప్రార్థన చేస్తాడు. అందుకని ఎవరు లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా అని మనం ప్రార్థన చేసుకున్నాం, పాట పాడుకున్నాం. అందుకని ఎవరి వైపు చూసే పరిస్థితులు కావు. పిలుపు దర్శనం వచ్చిన పరిశుద్ధాత్మ పొందుకున్న దేవుని వైపే చూస్తారు. కాబట్టి యోహాను 17:20-21 కూడా మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారులో మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాడు. వారి కోసం దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా వారికి ఇదిగో ఈ వాగ్దానాలు ఇచ్చాను, ఈ వాగ్దానాలు వారు నెరవేర్చేటట్టుగా వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి దేవా, వాడు దుష్టుడు ముట్టకూడదయ్యా, వాళ్ళు నాతో కలిసి ఏకంగా ఉండాలయ్యా, దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలి ప్రభా అని ప్రార్థన చేస్తుంటాడు. మనం ఇటు ప్రార్థన చేసుకోవాలి, అటు వాళ్ళు కూడా ప్రార్థన మనం కూడా చేసుకోవాలి, దేవుడు కూడా మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటాడంట. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి రోమ 1:16లో యోహాను రోమ 1:16లో ఉంది, మరి అలాగే 1 కొరింథీ 7:19లో ఉంది, ఎఫెసీయులు రాసిన పత్రిక 3:5-10 ఉంది, అలాగే 1 యోహాను 10:16 ఉంది. ఇవే మాటలు. రోమపత్రిక 2:9-10 ఉన్నాయి. అలాగే రోమపత్రిక 3:29-30 ఉంది. అలాగే రోమపత్రిక 4:11-12 ఉంది. అలాగే రోమపత్రిక 9:24 ఉంది. అలాగే రోమపత్రిక 10:12-5 ఉంది. అలాగే 1 కొరింథీ 7 మరి 14 కూడా ఉన్నాయి ఈ మాటలు. ఏంటంటే దేవుడు మనల్ని ఆ విధంగా నడవాలని ఆశపడుతున్నాడు. అలా ఆశపడినప్పుడు మరి అబ్రహాం గారు కూడా మరి ఆమె మాట విను అని చెప్పాడు. అబ్రహాంని శారా మాటను విను అని దేవుడు చెప్పాడు. స్త్రీ పురుషుడు అని భేదం లేదు కదా. మరి స్త్రీ శారా మాట అబ్రహాం ఎందుకు వినాలి అని దేవుడు చెప్పలేదు. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు శారా మాట విను అని చెప్పి. ఇస్సాకు వల్ల అయినదియే నీ సంతానం అనబడును అని చెప్పాడు. ఇస్సాకు వల్ల పుట్టిన పిల్లలే నీ సంతానం అనబడును అని చెప్పాడు. శారాకి మరి శారా మాట వినమని చెప్పాడు. ఆదికాండం 21 10-12 మీరు చూస్తే, ఎప్పుడైతే అలాగా దేవుడు పేరు పెట్టి పిల్లడం, దేవుడు మాట వినడం అలా చేస్తారో, మరి యెషయా గ్రంథం 65:9 యాకోబు నుండి సంతానము యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించదను. అలాగా స్వాధీనము మనకి ఏంటి కావాలి? అటువంటివన్నీ కూడా మనకి ధనము కోసం కదా, మనం దేవుడు ఆశీర్వదించాలని కదా, మనం దేవుడు మాట విన్నప్పుడు మనకి ఆశీర్వాదాలని చెప్పుకుంటున్నాం కదా. దేవుడు ఇశ్రాయేలు
దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తారంటే నేను ఏర్పరచుకునే వారు దాన్ని స్వతంత్రించుకుందరు. వీళ్ళు పుట్టిస్తాడట, వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆ పేరు పెట్టిన జనాంగము అక్కడ దేవుడు ఏర్పాటు చేసి అక్కడ నివసించేలా చేస్తాడు కదా. నా సేవకులు అక్కడ నివసించేదారు అని చెప్తున్నాడు. మనం ఎక్కడ ఉంటాం అని బాధపడతాం కదా, మన ఇల్లు ఎక్కడ, మనం ఎక్కడ ఉండాలి, మనకి ఏంటి ఆధారం, పేరు పెట్టి పిలిచాడు కదా అనుకుంటాం కదా. నేను 25 సంవత్సరాలు సేవ చేసినందుకు దేవుడు నాకు అటువంటి పరిస్థితులు ఇచ్చాడు. ఎక్కడ నేను నివసిస్తానో, ఎక్కడ నేను అక్కడ ఉంటానో, ఎవరు నా కోసం ఆ ఏర్పాట్లు చేస్తారు అనే విషయాలన్నీ దేవుడు బయలుపరిచాడు. దేవుడు నాకు స్తోత్రం. యెషయా 65:9 వచనంలో దేవుడు పేరు పెట్టి పిలిస్తే ఇచ్చే ఆశీర్వాదాలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి యెషయా 65:10 వచనంలో నన్ను గురించి విచారణ చేశారు. ఎందుకు ఇచ్చారు? నన్ను గురించి దేవుని విషయంలో మీరు విచారణ చేశారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు, ఆయన కోసం ఎలాంటి పరిస్థితులున్నా నిలబడ్డారు, పని చేశారు. ఏ కష్టం వచ్చినా సరే నాకు దేవుడే కావాలి, ఎవరు అవసరం లేదు అని నిలబడినందుకు దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని సాక్షి అది బూది గంతల వరకు సాక్షిగా ఉంటారు మీరని చెప్తాడు అపోస్తలుల కార్యం 1:8. చూడండి, యెషయా 65:10 నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. అక్కడ నేను నివసిస్తానంట. అది షారోను మేత భూమిలాగా ఉంటుంది. అంటే ఈ బోధ అనేది మేత అంటే బుద్ధిగల దాసుడవుడు అని చెప్తున్నాడు కదా. తగిన టైంలో అన్నం పెట్టే బుద్ధిగల దాసుడవుడు అని మొత్తం 24 ఉంది కదా. తగిన టైంలో దేవుని బిడ్డలకి ఏ ఇవ్వాలి, ఏ ఆహారం పెట్టాలి, ఎలాగల్ని బయలుపరచాలి, ఎలాగల్ని నిలబెట్టాలి, ఎలాగల్ని ఏ కష్టంలో ఉన్నా సరే దానికి ఏ మాటలు చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలనే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చారు. అలా ఫోన్లో ప్రార్థన చేసిన దేవుడు మరి నన్ను ఓదార్చే దేవుడు వాళ్ళు కూడా ఓదార్చేలాగా, వాళ్ళు కూడా నిలబెట్టేలాగా దేవుడు సహాయం దయచేశాడు. దేవుడు మహిమ కలుగుగాక. దేవునికి మహిమ. దేవుడి కోసం విచారణ చేసినప్పుడు ఇతరుల కోసము విచారణ చేస్తున్నాడు దేవుడు అని ఆ పేరు పెట్టిన దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు, అలా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము దేవుని కోసము విచారణ చేస్తున్నారు చాలా మంది. దేవుడే నాకు కావాలి, దేవుని కోసం నేను బ్రతుకుతానన్న వాళ్ళు కోసమంట నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, ఆ కోరులోయ పరుండ స్థలముగా ఉండును. 17 ఇంకో మాట ఉంది. అదే అధ్యాయము 65 17 ఇదిగా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఎవరి కోసం? అది దేవుడు పేరు పెట్టి పిలిచిన వారి కోసము, దేవుని కోసం విచారణ చేసి దేవుని హృదయంలో వేదన ఏంటనేది గ్రహించిన వాడు, తండ్రి చిత్తం ఏంటి, నన్ను ఎందుకు భూలోకంలో తీసుకొచ్చాడు, నన్ను ఎలా వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన మాట విన్నప్పుడు నన్ను ఆ సువర్ణంగా నన్ను మారుస్తాడు, ఆయన నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటున్నాడు కదా. అలా వెంబడించినప్పుడు ఆయన మాట విన్నప్పుడు శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన ఈ ప్రేమ నుండి ఎడబాటున అన్నాడు పౌలు. అలాగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం మంచివాడేళ్ళ చెడ్డవాడేళ్ళ ఆయన చూస్తున్నాడు కదా. ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. నన్ను చూడట్లేదులే మనుషులు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడు. బిడ్డ ఎక్కడున్నావో నువ్వు, నేను ఎక్కడున్నామో ఆయన చూస్తున్నాడు. దేవుని సన్నిధిలోని ప్రవర్తన జాగ్రత్త ఉంది. ప్రసంగ 5:1 ఆయన చూస్తున్నాడు. ప్రమాదం ఉంది, జాగ్రత్త అంటే ప్రమాదం ఉంది. సరిగ్గా లేకపోతే నువ్వు విని దాని ప్రకారం నడవకపోతే, నువ్వు విని దాని ప్రకారం సరి చేసుకోకపోతే, దిద్దుబాటు అనేది అసహాయం చేసుకుంటే మరి ఆయన మంచిది కాదు. చీల్చేస్తాను, తప్పించినాడు ఎవరు ఉన్నాడు అని సహకరించిన
దొంగలకు ఏకీపించి వ్యభిచారంతో సాంగత్యం చేసి తల్లి కుమారుల మీద అపనింద మోపి ఎన్నిసార్లు నేను వచ్చినా సార్ నాకేమీ జరగలేదండి. అపనిందలు మోపకూడదు అలా. నాకేమీ జరగలేదు, నాకు ఎంత ఆశీర్వదించినా సరే నాకేమీ జరగలేదు. శరీరానుసారమైన కోరికలు కోసం అడుగుతూ ఉంటే అవి ఎలా జరుగుతాయి? ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు కోరగలరా? అవి ముందు నువ్వు ఆత్మ సంబంధమైన, నువ్వు భూ సంబంధమైన వెతకతా అంటాడు. పరలోక సంబంధమైన వెతికినప్పుడు భూ సంబంధమైన కూడా నేను ఇస్తా అంటాడు. అలాగే మొదటి నీ రాజ్యాన్ని వెతికినప్పుడు నీ పరలోకం తెలుసు, నీకు ఏది కావాలని ఇస్తానంటున్నాడు. అది క్రమం. అది లేకపోతే అక్రమం చేయాలనుకోండి, మీరు ఎవరు నాకు తెలియదు అంటుంటే ఎలా జరుగుతాయి? తల్లి కుమారుల మీద అపనింద మోపుతున్నావు, ఇట్టి కార్యాలు చేసిన నేను మౌనంగా ఉన్నాను. దేవుడు మార్చివాళ్ళారా, నువ్వు నా వంటి వాడు అని నువ్వు అనుకుంటున్నావు అంటే సేమ్ నీ ఈక్వల్, దేవుడు నేను, సేవకుడు నేను ఈక్వల్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. జాగ్రత్త, తప్పించినోడు ఎవరు ఉండడు, చీల్చేస్తానుంది. 50 వచనం నుండి 17 వచనం నుండి ఆ లాస్ట్ వచనాల వరకు మీరు చదవండి. స్తుతియాగం అర్పించాలి. దేవా, నేను ప్రాణంతో ఉన్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను ఈ విషయాలు చేయమని చెప్తున్నావు, నన్ను పేరు పెట్టి పిలిచావు, నన్ను ఈ విషయాలు చేయమని కొన్ని పనులు నాకు అప్పచెప్పావు. నేను చేయకుండా నా ఉద్యోగం నేను చేసుకుంటాను, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి, వాడి భవిష్యత్తు ఏంటి, వాడి పరిస్థితి ఏంటని భూ సంబంధమైన అడుగుతున్నావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటాడో నీ కొడుకు విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ తల్లిదండ్రులకి మరి రక్షణ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. దేహము దేవుని ఆలయంగా ఉండాలని చెప్తుంటే అర్థమవట్లేదు. హస్తకృత ఆలయంలో దేవుడు ఉంటాడని అక్కడికి పరిగెట్టే పరిస్థితులు, అనుకూలమైన బోధకులను వెతుక్కునే పరిస్థితులు అవి ఉండవు. దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నేను పిలుస్తుంటే నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? నీకు ఎవరి దగ్గర ఉన్నమంటే నువ్వు తల్లి కుమారులు నువ్వు అపనిందలు మోపుతున్నావు. చీల్చేస్తాను, తప్పించాడు అవడు ఉన్నాడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇదిగో నేను కొత్త ఆకాశం, వారి విషయంలో కొత్త ఆకాశం కొత్త భూమిలో ప్రవేశించలేదు. ఇదిగో నేను కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి అన్నీ కూడా మనవడను జ్ఞాపకముకు మరి రావు. ఇలాంటివన్నీ గుర్తుంటాం మాకు, అవన్నీ మర్చిపోతారు. సంతోషం ఇంకా ఆయనతో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆనందించాడు. మరలా చెప్పుతాను ఆనందించాడు అంటాడు. 4:4 మరి జైల్లో ఉంటూ శ్రమలో ఉంటూ కూడా ఆనందించాడు అని చెప్తున్నాడు. మనకు ఆనందమైన జీవితం అది. ఆనందం ఉంటే చాలు అని మనం పాట పాడుతున్నాం. ఎవరు ఎలా ఉన్నా సరే, ఎవరు విడిచిపెట్టినా సరే, ఎవరు మాట వినకపోయినా సరే, నీవే చాలేసి అని మనం ఎందుకు పాట పాడుకున్నాం? ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉండడానికి, యుగగాలు దేవునితో కలిసి ఉండడానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ బంగారు పట్టణంలో మనం ఉండడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా ప్రకటన 20:11-15 వచనాలు చూద్దాం. ఒకసారి చూడండి. ప్రకటన 11వ అధ్యాయము ప్రకటన 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టిన శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును. ఆయన యుగయుగముల వరకు ఏలుతాడు ఈ రాజ్యములో, ఈ కొత్త ఆకాశము కొత్త భూమిలోని ఆయన యుగయుగముల వరకు ఆయన ఏలుతాడు. ఆయన మన రాజు, రాజులకు రాజు. ఆయన రారా మనల్ని అందుకు పిలిచి రాకుమార్తెలుగా రాకుమారులుగా చేశాడు. కాబట్టి యెషయా గ్రంథము మనం 65వ అధ్యాయంలోనే మనం 18వ వచనం చూస్తున్నాము. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడు. నిత్యముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించి ఉన్నాను. ఆమె ప్రజలంట హర్షించు వారిగా చేస్తున్నాడట. సంఘము, పెళ్లి కుమార్తె సంఘము స్త్రీగా పోల్చాడు దేవుడు. షాలోను పొలమని పోల్చాడు దేవుడు. మేత భూమి అని పోల్చాడు. నా సేవకులు అక్కడ నివసించెదరు అని చెప్తున్నాడు. అక్కడ దేవుని వాక్యము ప్రకటించబడుతుంది అని చెప్తున్నారు. ఇదిగో నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని నేను స్థాపిస్తానని చెప్తాడు. నన్ను గురించి విచారణ చేసి నా ప్రజల నిమిత్తం షాలోను గొర్రెల మేత భూమి అను ఆ కోరులో పరుడు స్థలముగా ఉంటుంది, నివాస స్థలముగా ఉంటుంది ఈ భూలోకంలో. మరి పరలోకంలో అయితే
మరి ప్రకటన 11:15 ఉన్నట్టుగా ఆయన రాజ్యము, ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యం అయిందంట. ఆయన యుగం వరకు ఆయన మనల్ని ఏలుతాడు అని చెప్తున్నాడు. పేరు పెట్టి పిలిస్తే మనం లోబడినప్పుడు మరి దేవుడు అట్టి విధంగా దీవించడానికి ఇష్టపడుతున్నారు. యోహాను పత్రిక 1:2-4 నా పిల్లల సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని చెప్తున్నాడు పౌలు. కాబట్టి దేవుడు బిడ్డలుగా మీరు విన్నప్పుడు మాకు ఎంతో సంతోషం, ఎక్కువ సంతోషం. దేవుడు మాట విన్నప్పుడు, మీరు దేవుని మాటలు విధేయత చూపించినప్పుడు. అలాగే ఇర్మియా గ్రంథం 27:5-7 మరి చూస్తే, ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచిన వారికే ఇచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడు న్యాయం అని తెలిస్తే ఆయన అందుకే ఇస్తానంటున్నాడు. అవన్నీ మీరు చదివితే ఆదికాండం 1:29 ఉంది, ఆదికాండము 9:2-3 ఉంది, ద్వితీయోపదేశకాండము మరి 2:7 చూడండి. అలాగే యెషయా 43:1 ఆయన సొత్తుగా మనం చేశాడు. ఎవరైతే దేవుని మాటలను వింటారో వాళ్ళ దేవుని సొత్తుగా ఆయన చేయడానికి ఇష్టపడి ఆయన సొత్తైన ప్రజలుగా ఉంచాడు దేవుని బిడ్డ. అలా ఉండడానికి మనము ఇష్టపడదాం. రక్షణ లేకుండా చేసిన మంచి క్రియలకు దేవుని దృష్టిలో గుర్తింపు అనేది ఉండదు. రక్షణ లేకుండా మంచి క్రియలు చేయకూడదు. రక్షణ అనేది మనం పొందుకోవాలి. రక్షణలో ఉండి చేసిన క్రియలకు గుర్తింపు ఉంటుంది. రక్షణ లేని వారికి వెనుక ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవన్నీ కూడా ధవల సింహాసనం దగ్గర తీర్పులో నిలబడ్డారు. ధవల సింహాసనం దగ్గర అలా తీర్పు ఉండకుండా మనం ఉండాలంటే దేవుడు పిలిచినప్పుడు మనం పలికేవారిగా ఉండాలి. ఆయన దృష్టికి మనం ఏం చేస్తున్నామో అని మనం తెలుసుకోవాలి. ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించుకున్నాడు. ఆ రక్షణని మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ కాపాడుకోమని చూడండి, మత్తయి సువార్త 24:13 ఉంది. అంతం వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడును. అశుద్ధతను ఆ విధంగా కాపాడుకోవాలి. ఆత్మ శరీరం పరిశుద్ధంగా ఉన్నప్పుడు వాగ్దానాలన్నీ కూడా ఈ భూలోక సంబంధంలో ఇచ్చిన వాగ్దానాలు మన నిత్య జీవం అనే వాగ్దానము నెరవేర్పులోనికి వస్తుంది. అదే ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చే విషయాలు మనం నిన్న నేర్చుకున్నాం. కాబట్టి ధవల సింహాసనం దగ్గర తీర్పు అనేది ఆయన తేజస్సు మహిమను చూసి ఆకాశమాను మరి ఆయన ఆ ధవల సింహాసనం దగ్గర తీర్పులోనే ఆ సింహాసనం అనేది ఉంటుంది. ఆ ప్రకటన గ్రంథం 20:11 నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆశ్రయుడైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయాను.
భూమి ఆకాశములు ఇప్పుడు ఉన్న భూమి ఆకాశములు పారిపోయాయి. అవి నిలవడానికి చోటు కూడా లేదంట. అలా పాపముతో శాపముతో నిండిపోయింది ఈ లోకం. అందుకే యుద్ధాలు, మరి తుఫాన్లు, అన్యాయము విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ అంచు దినాల్లో అందుకే చల్లారిపోయింది. అందుకే నీవే నాకు చాలు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని మనం చెప్తా పాట పాడుకున్నాం. ఆయన ఆరాధించాం. ఆయన ఆరాధిస్తేనే ఆయన ఈ మాటలు మనతో మాట్లాడుతున్నారు. అవి మంచి నెలలు పడే విత్తనాలుగా ఫలించునుగాక, ప్రతి ఒక్క హృదయాల్లో ఫలవంతంగా ఫలించునుగాక. ఆమె మరీ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. యోహాను గారు పద్మాసు దీపంలో ఈ దర్శనం చూస్తున్నారు. ఇది నెరవేర్పు జరుగుతుంది. అందుకనే మనం ఇశ్రాయేలు దేవుడు మరి పేరు పెట్టి పిలిచిన దేవుడు మాట మనము వినాలి, సిద్ధంగా ఉండాలి. రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో పెళ్ళికుమంత సంఘంగా సిద్ధపడాలి. కాబట్టి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండే చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడెను. అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. మనం చేసిన ప్రతిదీ కూడా అందులో రాయబడి ఉన్నాయి. కానీ వేరొక గ్రంథము ఒకటి ఉంది. అది ఏంటంటే జీవ గ్రంథము. జీవ గ్రంథం ఉంది. ఆ వేరొక గ్రంథాలు కాకుండా ఆ వేరొక గ్రంథాల్లో మనము చేస్తున్నవన్నీ కూడా మాట్లాడేవన్నీ కూడా ఉన్నాయి. కానీ జీవ గ్రంథంలో ఆ గ్రంథముందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వేరొక గ్రంథాల్లో ఏంటంటే రాశారో దాన్ని బట్టి తీర్పు పొందారో ఆ దావల సింహాసనం దగ్గర. ఆ దావల సింహాసనం దగ్గర తీర్పు ఎలా పొందుతున్నారు? యుగాలలో తరతరాల్లో చనిపోయిన వారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దేవుని సముఖమందు హాజరయ్యారు. ఎలా హాజరయ్యారు అని అంటే, సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించింది. సముద్రంలోని కొంతమంది చనిపోతారు కదా, సబ్మేరియన్లోని, తుఫాన్లోని, ఓడ పగిలి, టైటానిక్ ఓడ, అందులో పెద్ద ఓడ కదా అది. అలాగా చనిపోయిన వాళ్ళు తన మృతులను, ఆ మృతులను అన్ని తనలో ఉన్న మృతులు, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణమును పాతాళమును వాటి వర్షములో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. కాబట్టి వేరొక గ్రంథాలలో ఇవన్నీ కూడా రాస్తున్నాడు దేవుడు. ఇద్దరు వింటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఉంది. మలాకి 3:16 అనుకుంటాను. అందులో మలాకి అలాగ మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా దేవుడు వేరొక గ్రంథంలో పెట్టాడంట. మరి శివ గ్రంథంలో అయితే మరి ఎవరి పేరైతే ఉండదో వాళ్ళు ఎలా ఉంటారు? ధవళ సింహాసనం దగ్గర తీర్పులో వాళ్ళు నిలబడతారు. ఎవరైతే దేవుని మాటలు రిజెక్ట్ చేశారో, పేరు పెట్టి పిలిచినప్పుడు దాన్ని తగినట్లుగా ఎవరైతే నడవలేదో, ఎవరైతే దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించారో, దేవుడు లోకము కలిసి ఆ పాపముతో కొనసాగుతూ ఉన్నారో, అటువంటి వారిని దేవుడు ఆ గ్రంథాలన్నీ చూసి తీర్పులోని ధవళ సింహాసనం దగ్గర నిలబడతాడంట. మలాకి 3:16లో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉందంట. ఆయన సముఖమందు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు యెహోవా దేవుడు వింటున్నాడట. భయభక్తులు కలిగిన వారు వింటున్నప్పుడు అది వేరొక గ్రంథము. దేవుని సముఖంలో ఉంది ఈ గ్రంథము. కానీ ఇక్కడ ఉన్న గ్రంథము ఏంటంటే ప్రకటన 20వ అధ్యాయము చూడండి. మళ్ళీ 20వ అధ్యాయంకి రండి. 12వ వచనంలో, మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండేది చూచితిని.
అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పన మృతులు తీర్పు పొందిరి. మృతులు నిలబెట్టాడు అక్కడ దేవుడు. అయ్యారు. ఆ గ్రంథాలు విప్పబడ్డాయి. మరి సముద్రము పాతాళంలో ఉన్న వారిని, ఆ మృతులను అందరినీ కూడా నిలబెట్టింది. అంతకు ముందు రక్షించబడిన వారు లేపబడ్డారు. అంతకుముందు రక్షించబడ్డ వాళ్ళు లేపబడ్డారు. అది మొదటి పునరుత్థానము. మరి ధవళ సింహాసనం దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెండవ పునరుత్థానం. నీవు ఎందుకు రక్షణ పొందుకోలేదు అని తీర్పు. అంతవరకు ఎందుకు సహించుకోలేదు? మొత్తం 24:13 ప్రకారం దానికోసం ధవళ సింహాసనం దగ్గర తీర్పు. ఎందుకంటే నీవే చాలును, నీవు లేకుండా నేను బ్రతకలేను అని మనం అనుక్షణము పాడుకోవాల్సిన పాట అది. మనం అలాగ దేవుడిని అడగాలి. అలా కన్నీటితో, వేదనతో, దుఃఖంతో దేవుని మాట వినాలి. ఏ శ్రమైనా ఓర్చుకోవాలి. తట్టుకునే శక్తి దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. కాబట్టి ఎందుకంటే మనం ఏదో కనకారాలు చేసేస్తే మనకు రక్షణ ఏమి రాలేదు. మన క్రియలు బట్టి ఏమీ రక్షణ రాలేదు. ఆ విషయం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవుడు కృప ద్వారానే మనం రక్షించుకున్నాడు. మనం ఏమి కూడా వెల చెల్లించకుండానే, ఏమి కష్టపడకుండానే ఆయన తన ప్రాణాలు పెట్టేశాడు మానవాళి కోసం. దానికి మతం, కులం, భేదం లేకుండానే మనల్ని అలా రక్షించుకుంటూ వస్తున్నాడు. పాపం చేసే వల్ల ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, పరిశుద్ధుల మీద పడుతుంది. కారణం ఇదే. ఎఫెసీయులు 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. దేవుని వరం ఇది. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరినో అనుషింప వీలు కాదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారుగా ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని చేయాలి. పనిముట్టిగా చేశాడు దేవుడు మనల్ని. దేవుని రూపంలో, దేవుని గుణాలతో ఇస్తే సాతానుతో ఏకమైపోయి ఆ తినవద్దన్న పండు తినేసి ఆదాము అవ్వలు అలాగా ఆ ఏదోని వనం నుండి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ ఖడ్గ జ్వాలల వంటి మరి దేవదూతలు అక్కడ నిలబడి ఉన్నారు. అలాగా దేవుడు పెట్టి మరి దేవుడే కడపట ఆదాముగా వచ్చి ఆయనే ప్రజలను రక్షించి ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధపరిచాడు. ప్రతి ఒక్కరిని కూడా మరి మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడి మాటలు చెప్తున్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకుని అని చెప్తున్నారు. దూరంగా ఉంటున్నారు. ఆ దూరం నుండి దేవుడు విడిపించడానికి మరొకసారి దేవుడు ఈరోజు మనకు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు మనతో. నీతి వస్త్రాలు లేని వారికి ధవళ సింహాసనం దగ్గర తీర్పు తీర్చబడుతుంది. అలాగా తీర్పు యేసయ్య చేస్తారు. మరి రక్షణ వస్త్రము అన్నది క్రీస్తే మనకి రక్షణ వస్త్రం. క్రీస్తులో బాప్తిసం పొందినవాడు ఆయన ధరించుకున్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి 1:27-22 వాక్యాలు చూస్తే మరి మనం ప్రవర్తించే వారమే ఉండాలి. ఆ విధంగా మనం అలా ప్రవర్తించాలి. రక్షించబడిన వారికి మరి శోధన కాలంలో నేను కాపాడుతానన్నాడు. కాబట్టి ఈలోక శోధన, నరకం నుండి పెద్ద శోధన కదా, అది యుగాలు ఉండే శోధన. అది దాని నుండి దేవుడు విడిపిస్తాడట. వాక్యానికి మనం లోబడినప్పుడు ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే మరి మత్తయి 24:13 రక్షణ అనేది అంతవరకు మనం సహించుకోవాలి. ఇంకా మనం యాకోబు 5:1-6 వచనాలు చూస్తే మరి చదవండి. అన్నిటికీ చదవడానికి టైం లేదు. మీరు చక్కగా చదువుకొని ధ్యానించండి, దేవునితో గడపండి. యాకోబు 4:1-3 వచనాలు, అలాగే ప్రకటన 3:15, అలాగే ప్రకటన 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి.
అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని, రక్షణ లేని వారికి వెనుక ఎన్నో రహస్యాలు ఉంటాయి. మరి ఆ రక్షణ, ఆ రహస్యాలన్నీ కూడా ఆడియో అండ్ వీడియో దావ సింహాసనం దగ్గర దేవుడు ఆ సింహాసనం అంతా కూడా బయట పెడతాడు అనమాట. అందుకని ఈ వాక్యాలు చదివి ఆ వాక్యం ప్రకారం నడుస్తానని ఒక తీర్మానం చేసుకుని దేవుడు క్షమించబట్టే చాలు. దేవుడు ఆదరించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, ప్రేమించే దేవుడు, తన దగ్గరికి వచ్చిన వారిని తోసుకొచ్చే దేవుడు కానే కాదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ తీయము అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుడు బిడ్డ యోహాను సువార్త 5:22 తండ్రి కుమారుడికి అప్పగించి మరి దేవుడు అలా మేలు చేసిన వారికి జీవ పునరుత్థానం, ఇలాగా అనేక మందికి చెప్పాలని మరి దేవుడి విషయంలో మనం విచారణ చేయాలి. దేవుడు ఇవి చేశారు, మనం విచారం అనేది మనకు ఉండాలి, ఆలోచించాలి. న్యాయాధిపతి మన లాయర్ చూడండి, ఒక కేసు వచ్చినప్పుడు ఎలా విచారిస్తారు, అలాగే దేవుని పిల్లల కోసం మనం విచారపడాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్పాలో దేవుని దగ్గర అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకున్నప్పుడు దేవుడు మరి ఆ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం ఇస్తాడు. ఆ వాక్యము మరి ఇచ్చినట్లు కళలో దేవుడు చూపించారు. ఇదిగో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం అని నాకు దాన్ని బట్టే ఇలా చెప్పగలుగుతున్నా. దేవుని అడగాలి, ప్రతి ఒక్కరు కూడా అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యోహాను సువార్త మరి 5:29 చూడండి. యోహాను సువార్త 5 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 5 చూడండి, మీకోసం చదువుతున్నాను. 5:22 29 చూద్దాము. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని కనపరచున్నట్లుగా అందరూ కుమారుని కనపరచవలని తీర్పు తీర్చుడుకు సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడు. కాబట్టి యేసయ్య తీర్పు తీరుస్తాడు. కుమారుని కనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని కనపరచాడు. చాలా మంది తండ్రినే ఎక్కువ ప్రేమిస్తారు, ఆయనే కుమారుడు ఏమీ పట్టించుకోరు. అంటే యేసయ్య మామూలుగా మనిషిగా వచ్చాడు అని సాతానుడు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి తండ్రి అధికారం అంతా కూడా కుమారుడికి అప్పగించాడని 23 ఉంది. యోహాను సువార్త 5:23 ఉంది. కాబట్టి కుమారుని కనపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని కనపరచడు, ఇద్దరు ఒకటే. కాబట్టి ఏక మనసు అనేది ప్రజల్లో ఉండాలని, అలాగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏక మనసుతో మనతో ఉన్నప్పుడు మనం కార్యాలు చేయగలం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం వచ్చి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. వాడికి దావల సింహాసనం దగ్గర తీర్పు ఉన్నది, ఎందుకంటే నిత్య జీవం గలవాడు. విశ్వాసంతో మనం నిత్య జీవం గురించి మనం వినాలి, దాని ప్రకారం నడవాలి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడి వచ్చిచున్నది, ఇప్పుడే వచ్చిన్నది, దాన్ని వినివారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండటకు కుమారునికి అధికారం ఇచ్చాడు అనమాట. కుమారునికి అలాగా అధికారం ఇచ్చి మరి ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చినది, ఆ కాలము సమాధంలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఇప్పుడు సముద్రంలో ఉన్న వాళ్ళని అప్పచెప్పాడు దేవుడు, అలాగే సముద్రంలో ఉన్న వారిని అప్పచెప్తున్నారు. వాళ్ళు మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకు బయటికి వచ్చేదారు. నా అంతట నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని ఎడల నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగుదును. మీరు యోహాను వద్దకు పంపితిరి, అతని సత్యములకు సాక్ష్యం ఇచ్చును. కాబట్టి సత్యానికి మనం కూడా సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన సాక్ష్యము సత్యమైనదిగా
ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ సముద్రంలో తనలో ఉన్న మృతులు అప్పచెప్పింది. ప్రకటన 20వ అధ్యాయము 13వ వచనంలో మరి మరణము మృతుల లోకమున మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. మరణమును మృతుల లోకము ఉంటుంది. మృతుల లోకము అనేది కూడా అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఏంటంటే జీవ గ్రంథంలో పేరు లేకపోతే జరిగేది ఏంటంటే ఈ ఎలా ఉంటుందంటే మనం లూకా సువార్తలో ఉంటుంది కదా, 16 అధ్యాయము 11-31 వచనాలు చూస్తే ధనవంతుడు లాజరు ఉంటారు అక్కడ. పరదేశు యాతన స్థలం రెండు ఉంటాయి. హేడెస్ లో ఉంటాయి. అది న్యూ టెస్టిమెంట్ లో ఉంది. మరి ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉన్నది. అదేంటంటే పరదేశంలో ఉన్నవాళ్ళు పరదేశంలో ఉన్నవాళ్ళు మరి లాజరు ఉన్నాడు. మరి చరగా యేసే తీసుకెళ్ళిపోయారు. ఎఫెసీ 4వ అధ్యాయంలో ఉంటుంది. చరగా దేవుడు మరి చనిపోయి మరి 2వ రోజు మరి 3 రోజులు మరి సమాధిలో ఉన్నప్పుడు మధ్య రోజు శనివారం ఆయన ఏం చేశారంటే సమాధిని మరి చరగా తీసుకొని వెళ్ళిపోయాడు. పరదేశకు వెళ్ళి ఆ పరలోకంలో మరి ఎవరున్నారు? పరలోకంలో సాతాను, అబద్ధ ప్రవక్త, మరి వీళ్ళందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళిపోయారు. చెర దగ్గర నుండి పరలోకంలోనికి అలా తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటంటే యాతన స్థలంలో ధనవంతుడు ఉన్నాడు. తర్వాత ధవళ సింహాసనం దగ్గర తీర్పులో నిలబడ్డ వారు కూడా వేరే గ్రంథం నుండి అన్ని కూడా అందరి విషయాలు కూడా తీర్పులో నిలబెడతారు కదా, వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడిపోతారని ఉంది ప్రకటన 20వ అధ్యాయంలో. కాబట్టి ఆ విధంగా జీవగ్రంథంలో పేరు లేనప్పుడు మరి మరణం ఆ పాతాళము అగ్నిగుండము దాన్నే 2వ మరణం అంటారు. వారికి ఎవరైతే దేవుని పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుని మార్గంలో నడుస్తారో అలా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళకి మరి పునరుత్థానం ఉంటుంది. అదే వాళ్ళకి మరణం ఉండదు. అక్కడ నుండి ఇక్కడ చనిపోయిన వారు వారి మృతులను అప్పగించిన వారు ఎవరైతే మరి దేవుని బిడ్డలుగా చనిపోయారో వాళ్ళ సమాధుల్లోంచి లేపబడి తీర్పు తీర్చినప్పుడు వాళ్ళు పరలోకంలో వెళ్తారు. వాళ్ళకి మరణం ఉండదు, ఇంకా నిత్య జీవం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే రక్షణ పొందుకోలేకుండా చనిపోతారో సమాధుల్లో ఉన్నవాళ్ళు మరి సముద్రంలో ఉన్నారో లేకపోతే మరి అటువంటి వారు అందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆ విషయాలు మరి ఇంకా హోషేయ 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. అలాగే 2 పేతురు 3:10లో ఉంది. వికటమైన వేటలతో మరి ఈ పాత భూమి ఇప్పుడు మనం ఉన్న భూమి ఆకాశం లైవ్ అయిపోతుంది. కాబట్టి ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఉంటుంది. మరి కీర్తన 102వ వచనంలో కూడా 102వ అధ్యాయము 22 నుండి 25 వచనాల్లో చూస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మరి అలాగే యెషయా 51:6లో కూడా అటువంటి మాటలు ఉన్నాయి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 56-55 వచనాల్లోని, మరి అలాగే హోషేయ 13-14 వచనాల్లోని మీరు చూస్తే కొన్ని విషయాలు ఉంటాయి. మరి జీవగ్రంథంలో మరి ఈ భూలోకంలోనే దేవుని మాట విని సహకరించినప్పుడు, దేవుని పేరు పెట్టి పిలిచిన బిడ్డలకి సహకరించినప్పుడు కూడా ఫిలిప్పీ 4:3 ప్రకారం జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. మరి పరిశుద్ధులు అని వాళ్ళకి పేరు పెడతారని మరి యెషయా గ్రంథంలో మరి 4:3లోని మరి యెషయా గారు ఆ విధంగా ప్రవచించింది నెరవేర్పు అనేది ఫిలిప్పీ 4:3లో జరుగుతుంది. కాబట్టి మరి ఎవరి పేరైనను ఎందుకంటే జీవగ్రంథంలో పేరు లేకపోతే మరి 20:15లో ప్రకటన 20:15లో ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని చెప్తున్నారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉంటుందని మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనంలో ఉంది. అలాగే యోహాను సువార్త
3:18-19 చూస్తే ఆయన విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. అందుకని ఆయన విశ్వాసం ఉంచి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అది విశ్వాసంతో నమ్మినప్పుడు దేవుడికి ఇష్టంగా నడిచినప్పుడు అవి నెరవేర్చబడతాయి. యేసు నామములో జరుగుగాక అనేకూడదు. జాగ్రత్త, దేవుని బిడ్డ ఆక్రమించే వాళ్ళ పోటీ అంటాడు నా. అక్కడ మీరు చదివినప్పుడు మత్తయి 7వ అధ్యాయం అక్కడ ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఏంటంటే మరి దేవుని మాటలు కరెక్ట్గా వినాలి, నడవాలి. ఆ దేవుడు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామములో దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్పదు. జరుగుతాయి, దేవుని నామంలో జరుగుతాయి, కానీ అలా ప్రార్థన చేయకూడదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవాళ్ళ నా ఎదురు పొండని వారితో చెప్పుదును. కాబట్టి మనం క్రమముగా చెప్పాలి, దేవుని నామాన్ని యూజ్ చేయాలి, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి యోహాను 3వ అధ్యాయం 18-19 ఆయన విశ్వాసం వచ్చే వారికి తీర్పు తీర్చబడదు. అలా విశ్వాసం ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చబడదు. విశ్వాసంతోనే, నిరీక్షణతోనే, దేవుని జ్ఞానంతోనే మనం ప్రార్థన చేయాలి. దేవుని కృపావరాలు, ఆత్మీయ ఫలము అనేది ఇవన్నీ కూడా వాడడానికి దేవుడే కీర్తన 32 ప్రకారము మన మీద దృష్టించి ఆలోచన చెప్తాడు. నడవల సూత్రాలు మనకు బోధిస్తాడు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామము విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడిన తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చాడు, దేవుడు వచ్చాడు, దేవుడి పిల్లలను పిలిచాడు. శిష్యులందరూ కూడా ప్రపంచం అంతటినీ కూడా వెలుగుగా చేశారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు కొంతమందిని మనల్ని కూడా ఆ వెలుగుగా చేశారు. చేసినప్పుడు ఆ వెలుగు నా నామందు విశ్వసించలేదు కనుక వారికి ఇంకా మునిపే తీర్పు తీర్చబడింది వారికి. కానీ ఆ తీర్పు ఇదే ఏంటంటే వెలుగు లోకంలోకి వచ్చేది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తా ఉన్నారు. అందుకే మహావేంద్రంతో లైమైపోతుందని 2 పేతురు అసలు 2వ గ్రంథంలోని 3వ అధ్యాయము 10వ వచనంలో వెక్కటమైన వేంద్రంతో లైమైపోతుంది. మరి ఆకాశము భూమి పరిగెడుతుంది అన్నది ఇందాక చదువుకున్నాము. మరి ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఎవడి పేరేను మరి జీవ గ్రంథం లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో రాకుండా మనం ఇదే రక్షణ దినం అనుకూల సమయము అని చెప్తున్నారు. కాబట్టి యోహాను సువార్త 14:6 కూడా యేసయ్య ఏమన్నా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరలోక రాజ్యం చేరలేమన్నమాట, ఆయన ద్వారానే మనం వెళ్ళగలము. అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 12:25 మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనడి. వారి భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనపోవుట నిత్యము కదా. అట్లా తప్పించుకోవాలి. తీర్పుకి నిరాకరిస్తే మరి తీర్పులో ధవళ సింహాసనం దగ్గర తీర్పులో తప్పించుకోలేరు. వాళ్ళు అగ్నిగుండంలో పడిపోతారు. అందులో మరి మనుషుల కోసం అయితే దేవుడు అగ్నిగుండం కానీ నరకం కానీ చేయలేదు. దేవుడు మాట వినలేనందుకు వాళ్ళు పడిపోతారు అన్నమాట. వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే తవ్వుకుంటున్నారు ఈ భూలోకంలో. దేవుడు మాటలు వినకుండా మనుషులు పెట్టుకున్నవన్నీ కూడా అవే దైవోపదేశాలు, వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు. వ్యర్థమైనవన్నీ కూడా చేస్తున్నారు. వ్యర్థంగా డబ్బులు, ఆరాధన ఇవన్నీ కూడా చేస్తున్నారు. మార్కు 7వ అధ్యాయంలో ఉంటుంది, మత్తయి 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ఏ ఆరాధన చేస్తాము, ఎవరికి చేస్తాము, ఎవరిని విగ్రహంగా చేసుకున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డ ప్రకటన 20:12 మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం మీదట నిలబడి బిడ్డ చూచినప్పుడు గ్రంథములు విప్పబడిన మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడిన ఆ గ్రంథం యందు
వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున దేవుడు తీర్పును తీరుస్తాడు ఆయన. మరి న్యాయ సింహాసనం తీర్పు ఉంటుంది. అదేంటంటే ఎవరైతే దేవుని పేరు పెట్టి పిలిచినప్పుడు, ఇశ్రాయేలు దేవుడు పేరు పెట్టి మనం పిలిచినప్పుడు ఆయన మాట విని ఆయన ప్రణాళిక చొప్పున మనం ఎన్ని కష్టాలు వచ్చినా మనం మన రక్షణ కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే మరి కనురెప్ప పాటలోనే రహస్య రాకడంలో మనం చక్కగా పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడే గుంపులో ఉంటాం. లేకపోతే వచ్చే ప్రమాదం అన్నమాట. ఏంటంటే మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడదు, నమ్మని వారికి శిక్ష విధించబడదు. అంటే అదే తీర్పు దగ్గర నిలబడతారు. దేవుడిని రిజెక్ట్ చేసిన వాళ్ళు, దేవుడు భూలోకానంతా సృష్టించి పోషించి మనల్ని ఊపిరి అన్నీ కూడా ఆయన ఇస్తున్నారు. దేవుడిని రిజెక్ట్ చేసినందుకు మరి శిక్ష విధించబడను అంటున్నాడు. మరియు ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంలో మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేమో అని దేవుడు అపోస్తలుల కార్యము 4:12 రాయించారు పౌలు గారి ద్వారా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3లో ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందామో ఆ తీర్పు నుండి ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోకి. అందులోనే అబద్ధ ప్రవక్త మరి ఎందుకు తయారు చేశాడంటే దేవుడు ఆ నరకం అనేది అబద్ధ ప్రవక్త కోసము, సాతాను కోసము, మరి అంత్యక్రీస్తు కోసము తయారు చేశాడు దేవుడు. కానీ మన కోసం కాదు. మన దేవుని రూపంలో, దేవుని గుణాలతో మనల్ని సృష్టించారు. దేవుని బిడ్డ దేవుని దగ్గరికి రావాలి అని దేవుడు ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని కుమార్ని అంగీకరించి వాడు జీవము గలవాడు, దేవుని కుమార్ని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అంటే బ్రతికున్నా కూడా చచ్చినట్టే లెక్క. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ప్రే చేసినప్పుడు వెంటనే విడుదల వస్తుంది. అది దేవుని ఆత్మతో ఉండి దేవుని దర్శనం పిలుపు తగినట్లుగా జీవించినప్పుడు దేవుడు అలాగే సహాయం చేస్తారు. వాళ్ళలో దేవుడిని అంటారు, దేవుళ్ళా వచ్చావు అని అంటారు కదా. అలాగా మతం కులం భేదం లేదు దానికి. మొదటి యోహాను 5:11-12 చదివితే అక్కడ మాటలునే దేవుని బిడ్డ ఒకసారి చూడు. మత్తయి 10:13-50 వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటూ ఉంటాయి. ఎవరైతే మాట వినలేనందుకు మరి సాతాను గాడి మాట విన్నప్పుడు సాతానే అలా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు ఏం చేయలేడు. అక్కడ రూల్స్ ఒప్పుకో. కాబట్టి మనం అన్నీ కూడా దేవుని రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ఎలా పాటిస్తున్నాము, మరి దేవుని రాజ్యం అక్కడ రూల్స్ ఇంకా అంత బలంగా ఉంటాయి. సాతానుడు ఒప్పుకోడు, వాడు ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. మార్కు సువార్త 9:43-48 నేను 2 చేతులు కలిగి నరకములోని ఆరిన అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడనే జీవంలో ప్రవేశించడం మేలు. నీ చెయ్యి నన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి వేయము అని చెప్తున్నాడు. అందుకే నీ చెయ్యి తప్పులు చేస్తున్నానుకో, గోండాయిజం చేస్తున్నానుకో, నువ్వు అన్యాయంగా ఇతరులు కొట్టడము, ఆ డబ్బులు దోచుకోవడము, ఆ ఇతరుల కష్టార్జితం మీద నువ్వు ఆధారపడి నువ్వు కాలు మీద కాలేసుకొని చక్కగా కూర్చొని తిరుకొని పడుకొని ఉన్నావు అనుకో, అటువంటి చేతులు నరికేసుకోమంటాడు. ఎందుకంటే ఆ చేతులు లేకపోతే నువ్వు రెండు చేతులు నరికి నరకంలోనికి ఆరిన అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడమైన జీవంలో ప్రవేశించడం మేలు. అంగహీనుడమైన చక్కగా దేవుడి రాజ్యంలో ఆ జీవం మార్గంలో నువ్వు నడిచి పరలోక రాజ్యంలో రావడం నీకు ఎంతో మేలు. నీ పాదముని నా అభ్యంతరం పరిచిన దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే కుంటివాడవే నిత్య జీవంలో ప్రవేశించడానికి మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినేడా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే 1 కన్ను గలవాడవే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అలా నిత్యం అగ్నే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు అవి వాళ్ళు ఏమన్నా అవి తప్పు పనులు చేస్తుంటారు, తీసి పారేయండి అని చెప్తున్నాడు దేవుడు. మార్కు సువార్తలో 9:43-48 ఆ మాటలోనే దేవుడు బిడ్డ నువ్వు ఏ విధంగా ఉన్నావు. అందుకనే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు అండర్లో ఉంటారు, అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. దేవుడే నడిపిస్తాడు వాళ్ళని. పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాం అనుకో, దిద్దుబాటు అసహ్యం చేసుకుంటున్నాం అనుకో, మరి అటువంటి వారి కోసం అలాగే చెప్తున్నారు. కాబట్టి అప్పుడు మృగమును
దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారికి ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గ్రంథంలో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారు. వీళ్ళ కోసం చేశాడు, ప్రజలందరినీ మోసం చేశారు కదా, దేవుడు గుణాలేంటో దేవుడు ఎవరో తెలియకుండా చేశారు కదా. అందుకు ప్రకటన 19:20 అలాగే యోహాను 3:36 కుమారుని యొక్క విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుడు ఉగ్రత వాడి మీద నిలబడను అని చెప్తున్నాడు. దేవుడు మాట వినకపోతే అలా ఉంటుంది. దేవుడు మాట వినకపోతే, దేవుడు పంపించాడు కదా, పిలిచాడు, పంపించాడు, ఒక్కొక్క ఊరు పంపించాడు. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, విజయనగరం నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడంటే నా భర్త చాలా మాస్ ఏరియాలో పుట్టి చెడిపోయిన మనిషి, చూడకుండా పెళ్లి చేసుకున్నాను. ఎందుకు మీకు చాలాసార్లు చెప్పాను. నీ కళ్ళంటే నీళ్ళు చుక్క కూడా రానియకుండా నేను చూసుకుంటానని మా అమ్మోడతో చెప్పాడు. మీ అమ్మాయిని అలా నేను అది బెడ్రూమ్లో నేను మధ్యాహ్నం కూడా బెడ్రూమ్లో ఉన్నాను. నేను విన్నాను. విని బయట ఉన్న వాళ్ళు రూపం చూసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటాం, కానీ ఈ హృదయం మంచిదేమో అని అనుకున్నాను. కానీ దేవుడితో మాట్లాడే అనుభవం నాకు లేదు. అప్పుడు నేను గుడ్డిదాన్ని. అంటే గుడ్డితనం అంటే ఏంటి? దేవుడు ప్రేమ ఏంటో తెలియని గుడ్డితనం, భౌతికంగా గుడ్డితనం కాదు. అందుకని దేవుడు నన్ను ఇందాక చదివాం కదా, యెషయా 42:6-7 గుడ్డి వారి కన్నులు తెరచుటకును బంధకాల్లో ఉన్నాను. నేను చాలా భక్తి చేసేదాన్ని. ఇల్లు, స్కూల్, చర్చి తప్ప నాకు ఏంటి తెలియకుండా మా డాడీ నన్ను పెంచారు. అంత పరిశుద్ధంగా పెంచారు. ఆఖరి టీకా కూడా చేతి మీద వేయకుండా పాదంలో వేయించాడు ఆయన, మచ్చ కూడా రాకుండా, భౌతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా. కానీ భక్తి తెలియలేని వ్యర్థమైన ఆరాధన. అందుకనే నేను ఏడ్చి నా జీవితం 2 చేతులు ఎత్తి నా జీవితం దేవానికి అంకితం చేస్తాను, ఎవ్వరూ ఇలా మోసపోకూడదని నేను దేవుని దగ్గర ప్రమాణం చేసి నేను సమర్పించుకున్నాను. నా జీవితం దేవుడికి అంకితం ఇవ్వడం అంటే అన్ని ఒలిసి పారేసి విధవరాలను ఉండడం కాదు. సాతానుడి గుడ్డితనంలో నడిపించాడు చాలా మంది. అది నాకు వాక్యం ద్వారా దేవుడు స్వయంగా మాట్లాడి నాకు భక్తి నేర్పించయ్యా అని అడిగారు. తర్వాత నా భర్తను మార్చమని అడిగారు. అతను భర్తను మార్చమని ఫస్ట్ అడిగినప్పుడు నాకేమనిపించిందంటే మరి ఆ విషయంలో నేను బాధ్యత వహిస్తాను అని చెప్పాను. అటువంటి ప్రజల విషయంలో నేను బాధ్యత వహిస్తాను, దానికి నాకు సహాయం చేయమని దేవుడిని అడిగాను. అప్పుడు దేవుడు నన్ను అభిషేకించారు. దేవుడు అటువంటి ఏరియాలో పని చేయడానికే దేవుడు విజయనగరం పంపించారు. అటువంటి శక్తుల మీద అధికారం ఇచ్చి, అటువంటి వరాలు ఇచ్చి దేవుడు నాకు పంపించడానికి కారణం అది. అలాగా సమర్పించుకోవాలి. మనం ఏ కష్టంలో ఉంటామో నాలాంటి కష్టం ఎవరికి రాకూడదనే మనసు దేవుని మనసు. అది ఇచ్చిన దేవుడు నన్ను చిన్నప్పుడు నుండే పరిశుద్ధంగా పెంచాడు. కానీ నా తల్లిదండ్రులు అలా పెంచలేదు. అది తప్పు అక్కడ జరిగింది. కాబట్టి ఎవరు నన్ను విడిచిపెట్టినా అని మనం పాట పాడుకున్నాం. ఎవరు నన్ను విడిచిచేసినా నువ్వుంటే నాకు చాలు అని అర్థం. అది ఆత్మీయంగా. కానీ శారీరకంగా అందరూ ఉన్నారు నాకు, అందరూ విడిచిపెట్టలేదు, ఎవరు నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఆత్మ సంబంధమైనదే. ఇప్పుడు మన శరీరం బట్టి అయిపోతుంది, కానీ మన ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి అది దేవుని దగ్గరికే చేరాలి. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడడానికే దేవుడు ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ప్రమాణం చేశానో దేవుడు మరి నా భర్త విషయంలో నాకు సహకారిగా నిలబెట్టాడు. ఆయన సువార్థికుడిగా పిలుచుకున్నారు. 2004లో స్వరం ద్వారా దేవుడు మాట్లాడారు. దేవుడు ప్రతి పరిస్థితి నుండి విడిపించి ఆయన మరి పంజాబ్ ఏంటి మరి సువార్థికుడిగా మరి అనేకమైన ప్రదేశాలు దేవుడు ఏ ప్రదేశం చెప్తారో అటువంటి దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేశారు. అతని విషయంలో కూడా మరి చక్కగా దేవుడు నడిపించడానికి ఇంకా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళినట్టుగా సేఫ్గా వెళ్ళి రావడం జరుగుతుంది. అనుక్షణం కూడా మనం రక్షణ కాపాడుకుంటూనే వెళ్ళాలి. లేకపోతే అనేకమైన పనిష్మెంట్లు వచ్చాయి. వెళ్ళినప్పుడల్లా పనిష్మెంట్లే వచ్చాయి.
కానీ పనిష్మెంట్ లేకుండా దేవుడు నన్ను నడిపించుకుంటా వచ్చాడు. ఎందుకు? పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఆయన లేట్ చేసేసాడు. 2004 అంటే దగ్గర 2000 ఒక 5-6 సంవత్సరాల పైగా లేట్ చేసేసాడు ఆయన దేవుడు మాట వినడానికి. దాన్ని బట్టి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమంలో నన్ను సువర్ణంగా మార్చాడు దేవుడు. మరి ఒకరు అలా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ శ్రమలే కదా. కాబట్టి ఆ శ్రమంలోనే కొన్ని పాఠాలు నేర్పించాడు. శ్రమలైన బడిలో కొన్ని పాఠాలు అటు నేర్చుకోవడం జరిగింది. అలాగ చేసి మరి ఇంకా భారము, వేదన, దుఃఖము ద్వారా దేవుడి మాటలు నేర్పించారు దేవుడు. అందుబడి దేవుడు కోట్లాది వందనాలు. దేవుడి మాటలు దీవించుడు గాక, దేవుడు మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేకుడా, నాయన నీ కృపలో మాత్రం మంచి ఇంతవరకు నాయన అయ్యా మాతో మాట్లాడు. నీ బిడ్డలందరినీ కూడా నాయన ఒక తీర్మానంతో ప్రభా అయా తల్లి మీతో మాట్లాడే అనుభవంతో తండ్రి పేరు పెట్టి పిలిచిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, మాట్లాడి ఎవరిని కూడా మీరు విడిచిపెట్టండి తండ్రి. నాయన అయ్యా నాయన హబక్కు 2:2 ప్రకారం రాసుకోవడానికి, దేవుడు మాట్లాడిన ప్రతి విషయాన్ని రాసుకోవడానికి, స్వరం ద్వారా మాట్లాడతాం నాయన అయా, కళల ద్వారా మాట్లాడుతావు. యోబు 33:14 ప్రకారం అయా పక్కన పెట్టకూడదని చెప్తున్నాం ప్రభా. అయా నాయన నిర్లక్ష్యం ఉంటే ధవల సింహాసనం దగ్గర అయ్యా ఉంటారు, తీర్పులోకి వచ్చి అగ్నిగుండంలోకి సాతానుడు తీసుకెళ్ళిపోతాడని చెప్తున్నాం ప్రభా. మా కోసం పరలోక రాజ్యం సిద్ధపరిచావు ప్రభా. కానీ దుష్టుడు ఆయన అతని మంచి నడవడు పాడు చేస్తుందని చెప్తున్నాను ఆయన. కాబట్టి నేను దుష్టుడితో ఉండకుండా మంచి నడవడం పాడు చేసుకోకుండా ప్రభు ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు ప్రభా. నాయన మమ్మల్ని అంతవరకు మేము సహించుకోవడానికి, అయా రక్షణ కాపాడుకోవడానికి మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆటంకాలు యేసునామములో లైనైపోవాలి కాక, మహిమగల నామంలో లైనైపోవాలి కాక యేసునామములో ప్రభా. అయ్యా ఎవరికైతే అర్హత ఉందో వారితో మీరు మాట్లాడి, మీరు దర్శించి, స్వస్థపరిచి, అభిషేకించి అయ్యా మీరే అధ్యక్షత వహిస్తున్నందుకు, మీరే నడిపిస్తున్నందుకు, మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. సాక్షిగా మరి ఆదివారం నాడు మీరు నిలబెట్టుకుంటున్నందుకు మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.